తనకి కథలో లవ్ స్టోరీ కూడా ఉంది. లవ్ స్టోరీ? ఆ అమ్మాయికి చిన్నప్పటి నుంచి ఉన్న కోరిక ఒక్కటే, ప్రేమించి పెళ్లి చేసుకోవాలని. ఈ ఆటకి చాలే, ఇప్పుడు మనం అమ్మ నాన్న ఆట ఆడుకుందాం. అమ్మ నాన్న అదేమాట? నేను చెప్తాను కదా, చాలా బాగుంటుంది. ఈ ఆటలో నువ్వు నా భర్తవి, నేను నీ భార్యని. అర్థం కాలేదు. నేను చెప్తానులే, భర్తను ఎలా పిలవాలో నాకు తెలుసు. ఏమండి వింటున్నారా? అబ్బా నేనే వినను. అమ్మా! అయ్యయ్యో ఏమైందమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? అమ్మా, ఆ మోహన్ చాలా చెడ్డవాడు. వాడికి నేనంటే అస్సలు ప్రేమ లేదు. వాడు నన్ను పెళ్లి చేసుకోడట. దేవుడో, నా బంగారు తల్లి, ఈ వయసులోనే పెళ్లి చేసుకోవాలని ఎంత కోరికమ్మా. ఏడోకు, బాధపడుకో. చూడు, నీకోసం ఖచ్చితంగా ఒక గొప్ప రాజకుమారుడు వస్తాడమ్మా. వచ్చి నిన్ను పెళ్లి చేసుకుని తీసుకెళ్తాడు. నిజంగానా? అలా అడుగుతావేంటి? నేను ఎప్పుడైనా అబద్ధం చెప్పానా? నేను నీ పెళ్లి కోసం కొన్ని నగలు కూడా దాచిపెట్టాను. చూడు తల్లి, నేను నీకోసం ఏం చేశానంటే నగలు దాచిపెట్టాను, బట్టలు దాచిపెట్టాను. ఇక మండపం దొరికితే చాలు రా, నువ్వు వాటిని చూద్దువు గాని నీకోసం ఏమేం దాచానో. ఇదిగో చూడు, ఇవి నీకు కట్నంగా ఇవ్వడానికి దాచిన పాతకాలపు ఇత్తడి సామాన్లు. బాగున్నాయా? ఇదిగో ఇక ఇవి జ్యువెలరీ, ఇంగ్లీష్ లో. ఇంకా చాలు గాయత్రి, చాలు, ఇక ఆపు. ఓ భగవంతుడా, నువ్వు నా మీద పగబట్టే నాకు ఇలాంటి పిల్లల్ని ఇచ్చావు కదూ. ఇదిగో నా తెలివి తక్కువ పెళ్ళామా. ముందసలు ఒకసారి మన అమ్మాయిని చూడు. తన వయసు ఎంత? తనకి పెళ్లి చేయాలంటే ఇంకా కనీసం 8-10 ఏళ్లైనా మనం ఎదురు చూడాలి తెలుసా. అందుకే నా మాట విను గాయత్రి. నా దగ్గరున్న సామాన్లన్నీ అమ్మేశావనుకో, కనీసం కొన్ని రోజులైనా ఇంట్లో ఖర్చులు గడుస్తాయి కదా. అరే అరే, ఇంట్లో ఖర్చుల గురించి మీరే కదా పట్టించుకుంటున్నారు. మీరే ఓ పని చేయొచ్చుగా, వెళ్ళి మీ చెల్లెలు గారికి ఎందుకు చెప్పరు ఖర్చులు కాస్త తగ్గించుకోమని? ఎప్పుడు చూసినా షాపింగ్ షాపింగ్ అని వెళ్ళి పనికి మాల సామాన్లన్నీ ఎత్తుకొస్తూ ఉంటుంది మీ పిల్లి మొహం సత్య. పిల్లి మొహమా? మనుషులకి పిల్లి మొహాలు కూడా ఉంటాయా? ఒకవేళ క్యాట్ ఉమెన్ ఏమో. సరిగ్గా చెప్పావు, కరెక్ట్. తనే CAT, క్యాట్. క్యాట్ అంటే పిల్లే. తన చేష్టలన్నీ కూడా అచ్చం పిల్లిలాగానే ఉంటాయి. అది అసలు కథ. అంటే కథలోనే మళ్ళీ కథుందా? అవును, తనే ఆ పిల్లి మొహం సత్య. చిన్నప్పటి నుంచి పిల్లిలాగానే వేషం వేసుకుని తిరుగుతూ ఉంటుంది. అందుకే అందరూ తనని పిల్లి సత్య అంటారు. మర్యాదగా ఆగు, లేదంటే ఈ పిల్లి సత్య తినేస్తుంది. అలా కొంతకాలం తరువాత ఆ పిల్లి సత్య పెళ్లి చేసుకునే తన అత్తగారింట్లో గొడవ పెట్టుకునే తన అన్నయ్య ఇంటికి తిరిగి వచ్చేస్తుంది. ఇంట్లో గొడవలు ఎక్కువయ్యాయి. భార్యాభర్తల మధ్య గొడవ. వాళ్ల మధ్య గొడవలు ఎలా ఉంటాయో తెలుసా? నీకెంత ధైర్యం ఉంటే నన్ను సూర్యకాంతంతో పోలుస్తావా? నువ్వు మాత్రం తక్కువ తిన్నావా? నన్ను పట్టుకొని జూనియర్ NTR లా ఉన్నావని అనలేదు. నన్ను క్షమించండి, పొరపాటు అయిపోయింది. తెలియక తప్పు చేశానండి. మీరెక్కడా? అందగాడైన జూనియర్ NTR ఎక్కడా? ఆయనకే గనక పెళ్లి కాకుండా ఉంటే ఈ పాటికి నేను మిస్సెస్ జూనియర్ NTR అయ్యేదాన్ని. ఏంటమ్మా నువ్వనేది? NTR కి పెళ్ళైపోయిందా? అయిపోయిందమ్మా. అయ్యయ్యో, అంటే ఇప్పుడు నాకు అక్కడ కూడా ఛాన్స్ లేదన్నమాట. ఏం పర్వాలేదు, నేను కలలో ఇంకో రాకుమారుణ్ణి వెతుక్కుంటాను. ఇదిగో సత్య, నువ్వు తీసుకెళ్తున్న కొడుకు నాది. నువ్వు చాలా గొప్పదానివే సత్య. నువ్వు ఇంట్లోకి రా, నువ్వు వచ్చావు, గొడుగు తీసుకుని వెళ్ళిపోతున్నావు కూడా. నాకు తెలియనే లేదు. ఎంతైనా పిల్లివి కదా, సైలెంట్ గా అన్ని పనులు చేసేస్తావు. ఇంగ్లీష్ లో అదేదో అంటారుగా, క్లేవర్ థీఫ్. సత్య, ఎవరైనా వాళ్ళింట్లోనే దొంగతనం చేస్తారా? ఏం చేయమంటారు? మీరేమో నన్ను తీసుకెళ్లి ఆ పెసినారోడికిచ్చి పెళ్లి చేశారు. మా అత్తయ్య గారు నాకు షాపింగ్ కోసం అసలు డబ్బులే ఇవ్వడం లేదు. అందుకే నా షాపింగ్ అలవాటు కాస్త దొంగతనం చేయడంగా మారిపోయింది. నా మాట
పోయిన ఒక పని చేయండి, మీకు బదులు ఆడిషన్స్ కోసం తనని పంపించండి. నాటకాలు మీకన్నా బాగా ఆడుతుంది, ఏదో ఒక రోల్ వస్తుందిలేండి. యాక్టింగ్ చేస్తుంది, కనీసం ఇంట్లోకైనా డబ్బులు తీసుకొస్తుంది కదా. వదినా, నువ్వేం నా గురించి బాధపడకు. నువ్వు నీ కన్న కూతురు గురించి ఆలోచించు. తనకు పెళ్ళవుతుందని నాకు నమ్మకం లేదు. హా, అయ్యో అయ్యో సత్యా, అయ్యో సత్యా. గాయత్రి, ఈ లోకంలోకి రా. పగటిపూట మళ్ళీ కళల్లోకి వెళ్ళిపోయావా? ఏం చేయమంటారండి, నా గురించి కన్న కలలు ఒక్కటి కూడా నెరవేరనే లేదు. నాకున్న ఒకే ఒక చివరి కోరిక, అది ఎప్పుడు నెరవేరుతుందో. ఏం చేయమంటారండి, నా గురించి కన్న కలలు ఒక్కటి కూడా నెరవేరనే లేదు. నాకున్న ఒకే ఒక చివరి కోరిక, అది ఎప్పుడు నెరవేరుతుందో ఏమిటో. తర్వాత అమ్మాయికి పెళ్ళైందా బాబాయ్? అయ్యో ఇదేమిటి? అరే, ఈ టైంలో కరెంటు పోయిందేంటి? అయినా ఈ గాలి ఇంత శబ్దం వస్తుందేంటి? నాకు చాలా భయంగా ఉంది. మేమున్నాం కదా, నువ్వేం భయపడకు. చాలా భయంకరంగా ఉంది కదా. నాకైతే హారర్ సినిమాలా అనిపిస్తుంది. అనయ్య, ఈ వీధిలో అందరిలో కరెంటు పోయినట్టుంది. నేను వెళ్ళి కొవ్వొత్తి తెస్తాను. ఏ ఆగలవ్లి, నేను కూడా నీతో వస్తాను. జై హనుమాను జ్ఞానగుణ సాగర, జై కపీసతే లోక ఉజాగర. కరెంటు త్వరగా రామ్మా. భయపడకండి అక్కయ్య. ఎంత పనైందో చూడండి. అందరూ ఇంత శ్రద్ధగా కథ వింటుంటే మంచి టైంలో కరెంటు పోయింది. ఇల్లంతా అంధకారం అయిపోయిందనుకో. అంధకారమా? అంధకారం మన కథలో ఉన్న పాత్రలపై అలుముకుందన్నయ్యా. ఆ కుటుంబంలో అందరూ ఒక దుర్ఘటనకి బలైపోయారు. వాళ్ళందరూ కూడా మరణించారో. అందరూ ఒకేసారా? ఎంత పెద్ద ఘోరం జరిగింది. ఐ కాంట్ బిలీవ్ దిస్. నా ఉద్దేశం, నేను నమ్మలేకపోతున్నాను. మరి వాళ్ళు చచ్చిపోయారన్న విషయం వాళ్ళు కూడా నమ్మలేదు. వాళ్ళందరూ భూతాలుగా మారారు. భూతమా? ఏ మనిషి అయినా తన కోరికలు తీరకుండా చనిపోతే వాడు భూతంగా మారిపోతాడు. వాళ్ళు కోరిక కూడా తీరలేదు కదా. వాళ్ళు తమ కూతురికి పెళ్లి చేయాలనుకున్నారు. వాళ్ళు ఏడ్చారు, గోల చేశారు, భగవంతుని నిలదీశారు. మా ఆయుష్ పూర్తి కాకుండా మమ్మల్ని ఎందుకు చంపేశావు, మాకెందుకు అన్యాయం చేశావని అలా ప్రశ్నిస్తూనే ఉన్నారు. వాళ్ళు తమ కూతురు పెళ్లి కోసమే ఆలోచిస్తా ఉన్నారు. సరిగ్గా అలాంటప్పుడే ఒక చమత్కారం జరిగింది. మీరు భూతాలుగా మారినందుకు సంతోషించండి. మీకిక దేనికి ఎలాంటి లోటు ఉండదు. ఆ ఏడుపిక ఆపండి. చూడు తల్లి, నువ్వు మా అందరి కోరిక నెరవేర్చేంత వరకు మేము ఇలాగే ఏడుస్తూ ఉంటావా? సరే సరే, మీకొక వరాన్ని ఇస్తున్నాను. మీరు తన కోసం, తనని ప్రేమించే మంచి మనసున్న వాణ్ణి వెతకాలి. తనని పెళ్లి చేసుకునేవాడు మనిషి ఉండాలి. అలాంటి వాడితో తన వివాహం సంపూర్ణం కాగానే తను మామూలు మనిషి అయిపోతుంది. మీ ముగ్గురికి ముక్తి లభిస్తుంది. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ, చాలా థ్యాంక్ యూ. నేను చాలా సంతోషంగా ఉన్నాను. సంతోషించాల్సిన విషయం ఏముందని మీరు కొంచెమైనా ఆలోచించండి. తనకి గనుక మనం పెళ్లి చేసినట్లయితే తనకి ముక్తి దొరుకుతుంది. ముక్తి. అలా తనకి గనుక ముక్తి లభిస్తే మనకున్న భూతాల శక్తి పోతుంది. భూతాల శక్తా? ఆ ఇప్పుడే కదా దేవత చెప్పింది, సరిగ్గా వినలేదా? భూతంగా మనం ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎవరినైనా, ఏమైనా చేయొచ్చు. నేను భూతంగా మారి నాకున్న శక్తిని ఫుల్ గా యూజ్ చేసుకుంటాను. ఇప్పటి వరకు ఎవరెవరైతే నాతో గొడవ పడ్డారో వాళ్ళందరినీ విడిచిపెట్టను. వాళ్ళందరికీ ఈ పిల్లి సత్య అంటే ఏంటో చూపిస్తాను.
అప్పటి నుంచే వాళ్ళు భూతాలుగా మారి మన చుట్టుపక్కలే తిరుగుతా ఉన్నారు, మన కళ్ళు ముందే తిరుగుతా ఉన్నారు. వాళ్ళ కూతురికి వరుడు దొరికే వరకు వాళ్ళలా భూతాల్లాగానే మన చుట్టూ తిరుగుతానే ఉంటారు. అమ్మయ్యా కరెంట్ వచ్చేసింది. థ్యాంక్స్ దేవుడా, మా ఇంట్లో అయితే ఏ భూతము లేదు. ఇదిగో రాధా, ఒక్క విషయం చెప్తున్నాను. ఆ అమ్మాయికి తగిన వరుడు దొరుకుతాడో లేడో గాని నీకు మాత్రం మంచి అమ్మాయి ఖచ్చితంగా దొరుకుతుంది. అదేలేగా. ఏంటి మర్చిపోయారా? నీకు రేపటి నుంచి అమ్మాయిని లవ్ లో పడేయడానికి ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది. అది కూడా ద కౌశిక్ బాయ్స్ ట్రైనింగ్ స్కూల్లో 100% నీకు ఏ అమ్మాయినా పడుతుంది. అవునవును, గుర్తొచ్చినది నాకు. చూడండి, చాలా పొద్దుపోయింది, వెళ్ళి పడుకుందాం. బావగారు, నాకెందుకో చాలా భయంగా ఉంది. ఒకవేళ ఈ కథ గనక నిజమే అయితే, వాళ్ళు ఈ చుట్టుపక్కల గనక తిరుగుతుంటే? అరే వదిన, మీరు భయపడకండి, అనవసరంగా భయపడుతున్నారు. ఇది పిల్లల్ని భయపెట్టడానికి చెప్పిన కదా, మీరేం భయపడకండి. ఆ, నన్నే భయపెడతావా? నీ సంగతి చెప్తానుండు. మీకు కొంచెం కూడా సిగ్గులేదు. మీరింతవరకు ఒక్కరినైనా భయపెట్టగలిగారా? నేను భయపెట్టాను. నన్ను చూసి మీరెలా నవ్వుతారా? ఛీ! సత్య, ఎవరైనా మనల్ని చూసి భయపడకపోతే మనకొచ్చే నష్టం ఏమిటో నాకు అర్థం కావట్లేదు. అరే, నష్టం ఉంది వాసు అన్నయ్య, నష్టం ఉంది. ఎప్పుడైనా భూతాల కమిటీ మెంబర్స్ వచ్చి మీరందరూ ఎంతమందిని భయపెట్టారు అని అడిగితే మీరేం సమాధానం చెప్తారు? జీరో అనా? అయ్యో సత్య, నీ కోపం వచ్చేసినట్టుంది. ఇంగ్లీష్ లో డోంట్ మైండ్ అంటారుగా, కానీ నిన్ను చూస్తే మాత్రం అసలు డబ్బే. ఏంటి పిల్లి? గొడవలు వద్దు, ఆగండి. వెళ్ళు, వెళ్ళు. కోప్పడకు. నువ్వు వెళ్ళి నీట్ గా క్లీన్ చేసుకోనరా. మనం మన అమ్మాయికి పెళ్లి చేసే విషయం గురించి కలిసి ఇద్దరం ఆలోచిద్దాం. అప్పుడే కదా మన అందరికి ముక్తి లభిస్తుంది. సత్య, మీ ముగ్గురికి ఇదే చెప్తున్నా. నేను చెప్పే విషయం జాగ్రత్తగా వినండి. ఆ ముక్తి గిక్తి నాకేమక్కర్లేదు. నేనిలా భూతంలాగే తిరుగుతూ ఉంటాను. పిల్లి మొహంతోనో ఏం చేయాలో మాకు తెలుసు. నువ్వు వెళ్ళు, కానీ వెళ్ళు. ఎలా జరుగుతుందో నేను చూస్తాను. ఈ పిల్లి సత్య నాకు పెళ్లి జరగనివ్వదు. నేను జీవితాంతం ఇలాగే భూతంలాగే తిరుగుతూ ఉండాలి. అలా అనకమ్మా, నీకు పెళ్లి ఖచ్చితంగా పెళ్లి ఎలా జరుగుతుంది. జరుగుతుందమ్మా? టెన్షన్ పడకు. కావేరి, ధైర్యంగా ఉండమ్మా, ధైర్యంగా. ఎలా ధైర్యంగా ఉండమంటారు? ఒక్క అబ్బాయి కూడా నిన్ను నచ్చడమే లేదు. ఎలా ధైర్యంగా ఉండమంటారు నన్ను? చూడమ్మా కావేరి, బాగా ఆలోచించు. అబ్బాయికి నచ్చాలంటే ఒక అమ్మాయి ఏమేం చేయాలో చూసి నేర్చుకో. అప్పుడు నువ్వు కూడా ఏదో ఒక అబ్బాయికి తప్పకుండా నచ్చుతావు. అయ్యో, ఆ విషయాలన్నీ తనకెవరు నేర్పిస్తారు? నేనున్నాను కదా ఇంగ్లీష్ లో యువర్స్ ట్రూలీ టీచర్. ఇదిగో కావేరి, రేపటి నుంచి ట్రైనింగ్ స్టార్ట్. నీకు 2 రోజుల్లోనే నేను నేర్పించేస్తాను. ఆ అబ్బాయిని ఎలా ఇంప్రెస్ చేయాలో నేర్పించేస్తాను. ఆ తర్వాత నువ్వు కూడా నాలాగే ఆదర్శ పత్ని అయిపోతావు. అలాగే ఆదర్శ కోడలి అవుతావు నువ్వు. ఏంటి? ఆదర్శ కోడలా? రాధాకృష్ణ ఇంకా రాలేదా ఏంటి? అదిగో శివ కూడా వచ్చేసాడు. ఏంటన్నయ్య, ఇంతకీ మీ స్టూడెంట్ ఎక్కడ? అమ్మాయిల్ని ఇంప్రెస్ చేయాలనే విషయంలో తన డెసిషన్ ఏమైనా మార్చుకున్నాడా ఏమిటి? శివన్నయ్య, తను మారాలనుకున్నా మేమందరం కలిసి తన నిర్ణయం మార్చుకోకుండా చూస్తాం. ఎందుకంటే మేము ఒక్కసారి డిసైడ్ అయితే మా మాట మేమేమను. ఏమంటావు అది? అవునన్నయ్య. ఎగ్జాక్ట్లీ. వెరీ గుడ్. నా తరఫున మీ ఇద్దరికి బెస్ట్ ఆఫ్ లక్. డ్యూటీకి టైం మీద వెళ్ళొస్తాను. ఓకే ఆఫీసర్. హ్యావ్ ఎ గుడ్ డే అన్నయ్య. థ్యాంక్ యూ. ఇంతకీ హీరో ఎక్కడున్నాడు? ఇంతవరకు రాలేదు. రాధాకృష్ణ, త్వరగా రా, ఇప్పటికే లేట్ అయిపోయింది. వెయిట్ చేసే కొద్దీ నా కోపం ఎక్కుతుంది. త్వరగా రా రాధా. రాధా అన్నయ్య, మీకు మీ బ్యాగ్ దొరికిందో లేదో మళ్ళీ మీరు పాత బట్టలు వేసుకోవడమే మొదలు పెట్టేశారా? అరే నేనేం చేయను?
నాకు ఈ బట్టలు వేసుకుంటేనే హాయిగా అనిపిస్తోంది. సరే పద. రండి ప్రశాంతంగా కూర్చోండి. డ్రెస్ విషయం గురించి మనం ఇంకెప్పుడైనా డిస్కస్ చేసుకుందాం కానీ ముందు ట్రైనింగ్ మొదలు పెడదాం. ముందు నేను చెప్తాను. ఫస్ట్ పాయింట్, అమ్మాయిలకి స్టైల్గా డ్రెస్ వేసుకునే వాళ్ళు, బాగా ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు అంటే నచ్చుతారు. మీరే చూడండి, నేను నిన్ను నా హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను అని ఇంత కష్టపడి చెప్పడం కన్నా షార్ట్, స్వీట్ అండ్ సింపుల్ గా ఐ లవ్ యూ. ఇదిగో చూడు, మ్యాజిక్ బాక్స్ ఇంగ్లీష్ లో. దీంట్లో ఒక అద్భుతం ఉంది. ఇది మగవాళ్ళ మనసు దోచుకుంటుంది. చూపిస్తానుండు. కళ్ళు మూసుకోవే. దీన్ని కొంచెం బుగ్గల మీద పూసుకోవాలి. కోతిలో తయారు చేయడం లేదు కదా. మూసుకో. తినవే, తినేసేవే బుద్ధులేందానా. అయిపోయింది. ఇప్పుడు నీకు మేకప్ వేయడం పూర్తయిపోయింది. లేచినాడు. కొత్తగా ఇదేంటమ్మా, నేను నడవడం చూడలేదా? నాన్నగారు చూడండి. అయ్యో దేవుడో, ఆగవే. ఆగాను. అబౌట్ టర్న్ ఎలా ఉంది? రామ్మరా. ఒక ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్పు. అడుగు. యుద్ధానికి వెళ్తున్నావా? అమ్మ, నీకు విషయం అర్థం కాలేదు. అబ్బాయిల్ని వెతకడం అంటే యుద్ధం చేసినట్టే. ఒసే మొద్దుతాను, నీలాంటిదాన్ని ఇంగ్లీష్ లో పూలు అంటారు. చూడు, నేను నడిచి చూపిస్తాను. నడుస్తుంటే నడుము నాగినిలా వంపులు తిరిగారు, ఒలకబోయాలి. ఇలా ఇలా ఇలా. జాగ్రత్తగా చూడు. అలాగే. నువ్వేం కంగారు పడుకు, బ్యాలెన్స్ తప్పిపోయింది. నువ్వు నడు. అబ్బో, నువ్వు నడు. చేతులు నడుం మీద. చున్ని పట్టుకో. చున్ని తిప్పు తిప్పు. నువ్వు తిప్పుతుంటే నేను నడవాలా? నడువు. ఇప్పుడు నిన్ను చూస్తే ఎవరైనా పడిపోవాల్సిందే. శభాష్. నాన్న ట్రైనింగ్ అయిపోయింది. అమ్మ, నేను రెడీ అయిపోయానా? అయ్యయ్యో, నా బంగారు తల్లి రెడీ అయిపోయిందే. సరే సరే, ఇప్పుడు ఎలా మాట్లాడాలో నేర్పిస్తానా? ఐ లవ్ యూ. అంతేనయ్య. రాదా అన్నయ్య, ఐ లవ్ యూ అంత కంగారుగా చెప్పకూడదు. కొంచెం టైం తీసుకుని ప్రేమతో చెప్పాలి. కూర్చో. అలా మాట్లాడకూడదు. ఇంకెలా? మాటల్లోనే మనం మత్తెక్కించేయాలి. కొంచెం సిగ్గుతో తల వంచుకొని పెదాలని పంటి మధ్య కొరుకుతూ. అలా కొరికితే రక్తం వస్తుంది కదా. నోరు మూయవే పిచ్చి మొహ. ఏమండి డార్లింగ్, ఒక్క మాట వింటున్నారా? ఏవండి, ఒక్క నిమిషం డార్లింగ్. బెదిరిస్తున్నావా? కొంచెం అమ్మాయిలా మాట్లాడవే. డార్లింగ్. అలా చెప్పాలంటే నాలుగుని ముక్కు తగిలించాలి కదా డార్లింగ్. అలా కాదు, మధ్యలోనే కొంచెం ఫీల్ అవ్వు. ప్రేమగా. నీ కాబోయే వరుడు కాస్త ప్రేమగా చెప్పు. ఏవండోయ్ మిమ్మల్ని. డార్లింగ్. కరెక్ట్ కరెక్ట్. ఇంకోసారి చెప్పు. ఇంకోసారి. నాన్నగారు కరెక్టేనంట. ఏవండోయ్ డార్లింగ్. అయ్యయ్యో బ్రహ్మాండం. అమ్మ, నాకు విషయం చెప్పు. ఇలా నాగినిలా వయ్యారంగా నడిచి ఇలా డార్లింగ్ అని పిలిస్తే అబ్బాయిలు పడతారా? అలా అంటావేంటే? ఇలా చేస్తే పడని వాడు ఉంటాడు తెలుసా? అబ్బాయిలతో మాట్లాడేటప్పుడు ఇంగ్లీష్ లోనే మాట్లాడు. ఈ రోజుల్లో అబ్బాయిలకి ఇంగ్లీష్ లో మాట్లాడే అమ్మాయిలంటేనే చాలా ఇష్టం. ఎందుకు? ఎందుకంటే తెలుగులో మాట్లాడడం వాళ్ళకు కూడా రాదు కదా. వాళ్ళు కూడా ఇంగ్లీష్ లోనే మాట్లాడతారు. ఇంగ్లీష్ లో మాట్లాడాలా? నిజమే. నేను కూడా ఇంగ్లీష్ లో మాట్లాడడానికి ప్రాక్టీస్ చేస్తా ఉన్నా. నాకు కూడా ఇంగ్లీష్ వస్తే. అలా అయితే సరే, నేను మన రాధాని ఇంగ్లీష్ మాట్లాడడం నేర్పించే స్కూల్లో చేర్పించేస్తాను. మంచి ఐడియా. ఈ లోపు నేను నీకు వస్తువుని వాడడం నేర్పిస్తాను. ఇదిగో చూడు. ఇదేంటి? ఇది ల్యాప్టాప్. కంప్యూటర్ కి తమ్ముడు లాంటిది. అందుకే నా ఇంత చిన్నగా ఉంది. నేను చెప్పేది జాగ్రత్తగా విను.
చూడు రాధా, ఎవరైనా ఒక అమ్మాయి నీ వైపు గనక వస్తున్నట్టు అనిపిస్తే నువ్వు కూడా తన వైపు ఒక అడుగే. తనని చూడు, కానీ కొంచెం స్టైల్గా. అలాగా? అర్థమైందా? కిట్టు గారు, మీరు అమ్మాయిలు వెంట పడాల్సిన అవసరం లేదు, వాళ్ళే మీ వెంట పడతారు. లవ్లీ ఎలాగైతే నన్ను తీసుకెళ్ళిందో అలాగా.